వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇందరికీ అభయంబునిచ్చు చేయి కందువగు శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో ఇటీవల మనం ఒక దక్షిణ గృహం, సాధారణంగా మనం ఇంతకు ముందు వీడియోల్లో కూడా దక్షిణం మనం గృహ నిర్మాణం అంటే దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని నిర్మాణం చేసుకోవాలి అనేది మనం చెప్పాము. మన వీడియోలో కూడా చూపించాం ఏ విధంగా చేసుకోవాలి. మనం ఇచ్చిన ప్లాన్ కూడా మనం కొన్ని చూపించడం జరిగింది. అయితే మనం చూపించింది సాధ్యమైనంత వరకు ఒకటి రెండు ఏదన్నా కానీ 100 గజాలు 150 గజాల్లో గృహాలే మనం దక్షిణం ఉన్నవి ఇచ్చి చూపించాం. అయితే పట్టణ ప్రాంతాలు వచ్చేటప్పటికంటే హైదరాబాద్ కావచ్చు, కొద్ది సిటీ ప్రాంతాల్లో 245 గజాలు అంటే 200 గజాల పైన ఉన్నప్పుడు కొంత మార్టిగేజ్ తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఆ గవర్నమెంట్ సంబంధించి మనం జిహెచ్ఎంసీ కావచ్చు, లేదంటే విజయవాడ అయితే విఎంసీ కావచ్చు, ఎక్కడైనా కానీ వాటికి సంబంధించి కొంత మార్టిగేజ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. దానికి తగ్గట్టు వాళ్ళు కొన్ని డైమెన్షన్స్ ఖచ్చితంగా రోడ్డు వైపు ఉన్న భాగంలో కొంత వదలాలి అనే కొన్ని రూల్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే మిగతా ప్రాంతాలు ఎలా ఉన్నా దక్షిణ పడమరలు గనక స్థలం ఉన్న వాళ్ళకి అది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే వారు 6 అడుగులు వదలాలన్నాడంటే మనం రోడ్డు ఉంది కాబట్టి దక్షిణంలో 6 అడుగులు వదలాలి. మళ్ళీ మెట్టు కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు. మళ్ళీ అదేంటంటే ఆల్మోస్ట్ కటింగ్లు పోతుంది. లేకపోతే ఇంకా దాన్ని మించి కూడా వదలాల్సిన పరిస్థితులు అంటే కొన్ని చోట్ల అంటే ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంటే స్థలం కనుక 10 అడుగులు కూడా వదలాల్సిన అంటే మీటర్స్లో చెప్తారు. 3 మీటర్లను లేకపోతే 2 మీటర్లను 1 మీటర్న్నరను చెప్తే ఈ విధంగా ఉంటాయి రోడ్డుకి స్థలాలు. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు కూడా మనం వాస్తుపరంగా లేదండి మనం మార్టిగేజ్కి వెళ్ళి మనం కొన్ని డీవియేషన్ చేసుకొని కట్టుకునే పరిస్థితులు ఉంటే 10% ఎంతో ఉంటే మనం చేంజ్ చేసుకునే పరిస్థితులు ఉండొచ్చు. ఈ డీవియేషన్ ఒక్కొక్కసారి మనం చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే సిటీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కొన్ని వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలా వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా శాస్త్రపరంగా పర్టికులర్గా మనకి దక్షిణ పడమరలో గృహాల వాళ్ళు అంటే స్థలం ఎక్కువగా ఉండి గృహ నిర్మాణం చేసుకుంటే యాజ్ పర్ నామ్స్ మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాస్తుపరంగా ముందు సంప్రదించి ప్లానింగ్ అది నిర్ణయం చేసుకొని వెళ్ళటం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే ఇది ఇంతకు నేను చెప్పినట్టు సౌత్ రోడ్డు ఉంది. సౌత్ రోడ్డు ఉన్న ఈ గృహంలో ఆల్రెడీ వాళ్ళు యాజ్ పర్ నామ్స్ 6 feet వదిలేరు. తర్వాత రోడ్డు వైండ్ ఏమైనా అవుతుంది దానికి సంబంధించి ఒక 5 feet వదలాలంటే దానికి వదిలేరు. అయితే ఈ మెట్ల భాగం ఇక్కడ నిర్మించారు. ఆల్మోస్ట్ ఇది 6.5 feet ఇక్కడ వేయడం జరిగింది. అంటే ఇంచుమించు మనకి తెలియకుండా 17 అంటే ఆల్మోస్ట్ 18 అడుగులు దక్షిణంలో వదలడం జరిగింది వాళ్ళు. ఇంకోటి మనం సంప్రదించడానికి కారణం మెయిన్ అదే. ఉత్తరం వచ్చేటప్పుడు ఒక 3 అడుగులు ఉంటుంది. 2.5-3 అడుగుల మధ్యలో, పడమరలో ఒక 2 అడుగులు. అయితే వీళ్ళు తూర్పులో 9 అడుగులు అనేది వదలడం జరిగింది. అంటే ఈ ప్లానింగ్ అనేది మనకి ఎలా నిర్ణయం చేసుకున్నారో మనకు తెలియదు. ఇక్కడ 9 అడుగులు వదిలిన తర్వాత ఎప్పుడైతే మనం ఈ విధంగా అంటే ఎందుకంటే మెట్లు ఇక్కడ నిర్ణయం చేసుకున్నారు, ఇక్కడ 9 అడుగులు వదిలేరు కాబట్టి ఈ భాగం అటువైపు చేసుకొని అంటే వాయువ్యంలో మెట్లు కనుక అంటే ఈ భాగంలో మెట్ల నిర్మాణం కనుక చేసి ఉంటే నడక అనేది ఇప్పుడు వీళ్ళకి ఏమైపోయింది, నడక ఇట్లా వచ్చి అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వీళ్ళు నిర్ణయం ఏం చేసుకున్నారంటే ఈ భాగం వేయలేదు, ఇదంతా బాల్కనీ తీసుకున్నారు. కింద ఫ్లోర్ వచ్చేటప్పటికి ఏం చేశారంటే ఇంకొక బెడ్రూమ్ మనం ఎక్స్ట్రాగా పెంచుకునే 9 feet ఉన్నాయి కాబట్టి ఒక 6 అడుగుల మేర రూమ్ని పెంచేశారు. ఈ విధంగా పెంచడం కూడా ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. సరే ముందు మెట్ల భాగం దగ్గరికి వస్తే చక్కగా ఇక్కడ వేసుకొని ఉంటే వాయువ్యంలో తూర్పు ఉత్తరం నడక అనేది ఆ గృహానికి వచ్చేది. శుభ్రంగా పార్కింగ్ పోని కింద నుంచి మనం అంతే వదులు లేదా కొద్ది ఫుల్ లెంత్లో తీసుకొని ఈ మధ్య భాగం ఆగ్నేయ భాగం వరకు వదులుకున్నా కూడా పార్కింగ్ వచ్చేది, చక్కగా మెట్లు ఆ విధంగా వచ్చేది. సరే ఈ నిర్ణయం చేసుకున్నారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఈ మెట్లను మనం ఇక్కడ ఎందుకంటే తీయటం అంటే ఎందుకు ఇక్కడ మెట్లు అంటే ఎలివేషన్ అనే మాట వాడారు. మనకంటే ఎలివేషన్ డిజైన్ నైరుతి సౌత్ కాబట్టి మెట్ల భాగం ఆ భాగంలో వస్తే ఎలివేషన్ అంతే. ఎలివేషన్ కోసం మనం మెట్లు అక్కడ వేసుకోవాల్సిన పరిస్థితి అయితే అవసరం లేదు. ఖచ్చితంగా నైరుతిలో మెట్లు వేసుకొని పడమర కావచ్చు, దక్షిణ భాగాల వాళ్ళు కావచ్చు, అటు దక్షిణ నైరుతిలో కావచ్చు, ఇటు పడమర నైరుతిలో కావచ్చు,
ఎలివేషన్ మనకి కరెక్ట్గా వస్తుంది అని చెప్పి ఆ భాగంలో మనం చేయాల్సిన పరిస్థితి ఏమీ అవసరం లేదు. మెట్లు లేకపోయినా కూడా ఎలివేషన్ డిజైన్స్ మనకి ఇవాళ రేపు మనం ఎక్కడైనా చూస్తున్నాం. పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కావచ్చు, ఏదైనా హౌసెస్ కావచ్చు, లేకపోతే అపార్ట్మెంట్స్ చూసుకోండి, లేకపోతే ఇంకోటి చూసుకోండి, ఎక్కడ కూడా మెట్లు అనేవి బయట భాగంలో ఎక్కడ మనకు కనపడవు. తద్వారా ఆ ఎలివేషన్ డిజైన్స్ ఏమి ఎక్కడ మనకి అబ్బో ఎలివేషన్ అలా ఉన్నా ఇలా లేకపోయినా ఎలివేషన్ మనం మంచి డిజైన్ కావాలంటే చేసుకోవచ్చు. అంటే ఎలివేషన్ కోసం ఈ భాగంలో మెట్ల నిర్మాణం చేస్తే బాగుంటుందనే నిర్ణయం అనేది ఎప్పుడు కూడా మంచి పద్ధతి కాదు. అది ఏ భాగంలో అయినా కావచ్చు. అంటే బయటికి కనిపించే దానికోసం మనం వాస్తుని చెడగొట్టుకోవాల్సిన పరిస్థితి అవసరం అయితే లేదు. ఎందుకంటే సింపుల్ ఇప్పుడు అయిన తర్వాత అరే ఈ 2 వదిలింది 11 అడుగులు యాజ్ పర్ నా వదిలేం అనేది వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు అనుకుంటున్నారు. అది రూల్ కాబట్టి వదిలేము. కానీ నేననేది ఏంటంటే ఈ 6.5 అడుగులు స్టెప్స్ కూడా అవతల తీసుకొని ఉండుంటే అదే 3 అడుగులు 2.5 అడుగులు యువతలు తీసుకొని అంతవరకు మనం చిన్న ప్రహరీ నిర్మాణం చేసుకొని మిగతా భాగం ఎప్పుడు మనకి అవకాశం ఉన్నంత వరకు ఏ కార్ షెడ్ ఏదో అవకాశం ఉన్నంత పార్కింగ్ ఏదో బయట ఏర్పాటు చేసుకోవచ్చు ప్రస్తుతానికి. ఎందుకంటే మళ్ళీ దీనికి పర్మిషన్స్ వగైరా అన్ని రావాలంటే కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి యాజ్ పర్ నామ్ మనం దీన్ని నిర్మాణం చేసుకొని తర్వాత ఏం చేసుకోవాలనేది నిర్ణయం చేసుకోవచ్చు. కానీ ఓన్లీ ఎలివేషన్ కోసమనో ఈ విధంగా ఉత్తరాన్ని తగ్గించుకొని కనపడకుండా అందరూ ఏమనుకుంటారంటే మెట్ల భాగం మనకి బయట భాగం కింద తీసుకోరు. ఎందుకంటే స్లాబ్ వేస్తాం కాబట్టి బలంగా వేస్తాము. ఇంతకుముందు కూడా మనం ఒక నైరుతిలో మెట్ల గురించి ఒక వీడియో చెప్పాం. మెట్లు ఏ భాగంలో వేసినా కూడా ఖచ్చితంగా స్లాబ్ వేస్తాం, అన్నీ చేస్తాం. అది తూర్పు ఆగ్నేయంలో వేసినా అంతే, ఉత్తర వాయువ్యంలో మెట్లు వేసినా కూడా స్లాబ్ వేస్తాం. కానీ ఇంటికి బయటికి ఎప్పుడు కూడా ఆయం అనేది ఇంటి వరకే ఉంటుంది. ఒకవేళ డూప్లెక్స్ ఇచ్చామనుకోండి ఆ మెట్లు నిర్ణయం అనేది లోపల చేస్తాం కాబట్టి ఆయం మొత్తం లోపలికి తీసుకుంటాం. అట్లా కాని పక్షంలో ఖచ్చితంగా బయట భాగం బయట మెట్లు అనేది మనం బయట స్థలం వదిలినట్టే లెక్క. ఎందుకంటే ఒక్కోసారి 100 గజాలు ఉంటాయి, లేకపోతే 120 గజాలు ఆగ్నేయంలో 6 అడుగులే వదిలి మెట్లు ఇస్తాం. ఖచ్చితంగా అది ఆగ్నేయంలో మనం 6 అడుగులు వదిలినట్టే అవుతుంది. స్లాబ్ వేసాం కాబట్టి వదలనట్టు కాదు, బాల్కనీ ప్రాంతం అది వదిలినట్టే, ఇంటి నుంచి సంబంధం లేకుండా వదిలినట్టే. ఇంకోటి వచ్చేటప్పటికి ఈ రూమ్ ఇలాగా గ్రౌండ్లో వాళ్ళ అవసరార్థం పెంచడం జరిగింది. ఖచ్చితంగా మనం శంకుస్థాపన అంటే పిల్లర్ భాగం దాటి ఎక్కడ కూడా మనం రూమ్ సైజుల్ని పెంచకూడదు. అది గ్రౌండ్లోనే చేశారు. మీకు ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో కూడా మీరు చూడొచ్చు. ఇలాగా ఎవరైనా కానీ ఇది పర్టికులర్గా సౌత్ గుర్తుపెట్టుకోండి, సౌత్ కానీ వెస్ట్ కానీ సరే ఈ 6 అడుగులు 5 అడుగులు పెంచిన దానికి ఏం చేసుకోవాలనేది అక్కడ వాళ్ళ వ్యవస్థను బట్టి మనం దానికి ఏం చేసుకోవాలో రెమెడీ అనేది చెప్పడం జరిగింది. ఈ రూమ్ ఏదైతే ఎక్స్టెండ్ చేశారో దాన్ని పూర్తిగా తొలగించమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత కొంత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనం వెళ్ళి ఇగో ఈ ఇబ్బంది చేశారు అని చెప్పి మనం అది అన్నిటికీ తీసుకుంటూ పోవడం అనేది వాస్తు కాదు. ఎక్కడ కూడా శాస్త్రంలో ఇది తొలగించే, అది తీసే, ఇది పడగొట్టే అనేది కాదు. కొన్ని ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన ప్రాబ్లం. కనపడకుండా ఈ భాగాన్ని 6 అడుగులు ఇక్కడ పెంచాము, రూమ్ చేసేసాము, కానీ ఆగ్నేయ భాగంలో మనం అలా వదిలేసాం, ఏం ఉండదు. ప్లస్ అసలు శంకుస్థాపన భాగం దాటి నిర్మాణం చేయటం అనేది కూడా అంత మంచి పద్ధతి కాదు. తూర్పు అంతా ఇక్కడంతా ఈశాన్యం అంతా మూసిపోయినట్టుంది. ఇది వెళ్ళాలంటే చిన్న సందులోంచి ఒక 2 అడుగుల్లోంచి ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది, ఆ ఉన్న సందు కూడా. సో ఖచ్చితంగా ఈ విధంగా నిర్మాణం చేసేటప్పుడు అంటే రూమ్ సైజ్ ఇప్పుడు ఇవన్నీ కారణం ఏంటంటే ఇక్కడ 9 అడుగులు, ఇక్కడ ఇంచుమించు నేను చెప్పిన 18 అడుగులు, ఇక్కడ 3 అడుగులు, ఇక్కడ అంటే ఇల్లే వాళ్ళకున్న స్థలంలో సగం వదిలేయటమే జరిగింది. కాబట్టి ప్లాన్ తీసుకునేటప్పుడే మనం ఏ భాగంలో వదులుకోవాలి, ఏ భాగంలో నిర్మాణం చేసుకోవాలి, ఎంత మేరకు వదులుకుంటే, ఎందుకంటే ఈ 9 అడుగులు వదులుకోకుండా సరే అవకాశం ఉంటే ఇక్కడ కూడా 4 అడుగులు ఎంత వదులుకొని ఈ మెట్ల భాగాన్ని యువతలు వేసుకొని ఈ మధ్యలో పార్కింగ్, సాధారణంగా దక్షిణ గృహాల్లో మనం ఆగ్నేయ భాగం పార్కింగ్ వదులుతాం. ఆ విధంగా వదిలుంటే చక్కగా కింద కూడా మంచి ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ వచ్చేది, పై భాగంలో చక్కగా ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చేది. సరే వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. నిర్మాణం చేసేటప్పుడు మనం ముందుగా నిర్ణయం చేసుకుని ఏ భాగంలో మెట్లు, ఏ భాగంలో స్థలం వదులుకోవాలి అనేది అంటే నామ్స్ను మనం పాటించకూడదని కదా, నామ్స్ పాటిస్తూ కూడా వాస్తుపరంగా వెళ్ళే విధంగా మనం గృహ నిర్మాణం చేస్తాం. పర్టికులర్గా చెప్తున్న దక్షిణ పడమర గృహాల వాళ్ళు స్థలం ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా ఆచితూచి నిర్ణయం చేసుకోవడం ద్వారా పరిపూర్ణంగా వాస్తు ప్రకారంగా గృహ నిర్మాణం చేసుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.
వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.